అతను పవన్ కళ్యాణ్ ఇక్కడ సునామీ ఇవన్నీ చంద్రబాబు ఏం చెప్పారు, మోదీ గారు 3 సభలు పెట్టారు, అవి చాలా గొప్ప మార్పు తీసుకొని వచ్చాయి, ఆయన ప్రసంగాల తర్వాత మాకు ఓట్లు వచ్చాయి, అమిత్ షా పేరు కూడా చెప్పి ఇంకా మిగతా వాళ్ళ ఊరికైనా మెన్షన్ చేశారు. అంటే మోదీ వల్ల ఇదంతా వచ్చింది ఓట్లు అని చంద్రబాబు చెప్తుంటే పవన్ కళ్యాణ్ సునామీ వల్ల వచ్చింది అని మోదీ చెప్తున్నారు. సో ఇప్పుడు రాజకీయ నాయకులు ఊరికనే అందులో ఆ స్థాయి నాయకులు ఊరికనే మాట్లాడరు, వాళ్ళు దే గాట్ దేర్ ఓన్ మెసేజెస్. ఏదైనా అందరినీ కలుపుకొని పోవాలని ఒక అంశం అయితే ప్రస్తుతానికి పాటిస్తారు, అందులో ఇంకేం సందేహం లేదు. ఒరిస్సా కూడా గెలుచుకున్నారు కదా. ఇప్పుడు మనం ఒక ఛాన్స్ పొందిన జగన్ ఓడిపోవడం గురించి మాట్లాడుతున్నాం. 24 ఏళ్ళు పాలించిన నవీన్ పట్నాయక్ ఆజాపాజా లేకుండా పోయాడు. ఈయన పాలించింది 5 ఏళ్ళు పూర్తి పదవీ కాలం కాబట్టి. మరి ఆయన 24 ఏళ్ళు అయినా ఎందుకంత అంటే ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన గుణపాఠం ఉంది అంటున్నారు. అటో ఇటో చేరని చాలా పార్టీలు తుడిచిపెట్టుకుపోయినాయి. బీఎస్పీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఇంకా 2-3 అకాలీదళ్, ఏపీలో అదే జగన్ 22 నుంచి 4 స్థానాలకు పడిపోయాడు. సో ఒక వైఖరి తీసుకోకుండా ఏదో ఆపర్చునిస్టిక్గానో అటు ఇటు చేయొచ్చు. ఇంకోటి వీళ్ళందరూ బీజేపీతో కలిసి పనిచేశారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో వాళ్ళేమో ఒక విధంగా దెబ్బతిని నిష్క్రమించి నవీన్ పట్నాయక్ కూడా చేశాడు ఆ మాటకు వస్తే. అవును. సో ఇదివరకు టర్మ్లో 19 to 24 నవీన్ మోదీకి దగ్గరగా చేసిన చాలామంది దెబ్బతిన్న పరిస్థితుల్లో 14-19 మధ్య చంద్రబాబు అనుభవం కూడా అదే కదా, అందుకే కదా బయటకు వచ్చారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయోగం అక్కడ పునరావృతం అవుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి మనం చూడాల్సి ఉంటుంది. సరే, ఈయనకి జగన్కి కూడా ఇది పెద్ద గుణపాఠం అనుకోవచ్చు కదా, ఎందుకంటే యంగ్ స్టేజ్ నుంచి చాలా కష్టాలు పడి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి అంత ఫాస్ట్గా పడిపోవడం. ఖచ్చితంగా ప్రజలకు అంత దూరం అయిపోవటం, అసలు ఏమీ లేకుండా అయిపోయిన పరిస్థితి. 40% ఓట్లు వచ్చాయంటే వచ్చేయలేవు. అదే మొన్న నేను ఎవరో సర్వే అతన్ని అడుగుతుంటే అవన్నీ కోర్ ఓట్స్. అట్ ఎనీ కాస్ట్ చంద్రబాబుకి వేయము, ఏదేమైనా కానీ ఫలానా వాళ్ళకి వేయము, మేము ఇటే ఉంటామని నిర్ణయించుకున్న వాళ్ళు ఒక 20-25% ఉంటారు. సరైన పథకాలు కుర్రాడనో ఏదో ఉన్నవాళ్ళు వీళ్ళకి 15, అట్లా 40% వచ్చేకి తప్ప అదేమి సిగ్నిఫికెంట్ కాదు. నిజంగా ఒక్క ఛాన్స్కి అంటే 67 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఛాన్సే. 67 సీట్స్ ఆల్సో ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ కదా. 67 సీట్స్ రావడానికి పార్టీలు ఎంత కష్టపడాలి. ఫస్ట్ టైం ఇప్పుడు పవన్కి 21 వస్తేనే మనం అన్ని గెలిచాడు సంచలనం అని. దీనికి 3 రెట్లు కదా 67. మరి 1 నుంచి స్టార్ట్ అయ్యాడు. 1 నుంచి అంటే ఒకటే తను, ఒకటి వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరే ఉండేవాళ్ళు. బై ఎలక్షన్స్ అప్పుడు 16-18 ఆయన జైల్లో ఉన్నప్పుడు వచ్చి, సో అక్కడి నుంచి 67 క్వాంటమ్ జంప్. కొంచెం అటు ఇటు అయితే అప్పుడే దగ్గరకు వచ్చే ఒక పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ విధానం మార్చుకొని ఉన్నా అప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ వచ్చి ఉండేది, అది జరగలేదు. కానీ తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఇచ్చారు కాబట్టి ఒక ఛాన్స్ కాదు, ప్రజలు ఆయనకు ఖచ్చితంగా 2 పెద్ద ఛాన్సులు ఇచ్చారని మనం భావించాలి. కానీ ఆయన పోగొట్టుకున్నాడు. మరి ఇప్పుడైనా సరైన పాఠాలు తీసుకొని ఆత్మవిమర్శ చేసుకొని చేస్తారా అన్నదే అదే ఆలోచించాలి. సరే, ఏంటి దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ గురించి చెప్పిందే చెప్పారు. పవన్ కూడా పవన్ దృష్టిలో ఇంకా మోదీ చంద్రబాబు కొంత పొగిడారు, కానీ పవన్ అయితే ఆయన విజనరీ. అసలు ఆయన మీరున్నంత వరకు మన దేశం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మన దేశం ఇంకేమవదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని. పవన్ దాదాపు ఒక వీర విధేయత, వీరభక్తి, పరవశమే దాదాపు మోదీ విషయంలో. మోదీకి అది కూడా బాగా నచ్చే అవకాశం ఉంటుంది. అవును. అందుకనే ఆయన విశాఖలో కూడా మనం అప్పుడు విశాఖ చాలా అప్పుడు కూడా మోదీ డైరెక్ట్గా పిలిచారు, అంత టెన్షన్లో కూడా అతన్ని పిలిచాడు. అప్పుడు ఆయన వచ్చి విజయనగరంలో మంచి రోజులు వస్తాయి అని ఒక మాట చెప్పాడు. అప్పటికి ఇంకా ఏమీ పొత్తులు క్లారిటీలు ఇవన్నీ లేనప్పుడు మోదీ మాటలను బట్టి నాకు ఏదో మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకం కలిగింది నాకని. సో ఒక థ్రెడ్ అయితే వాళ్ళ మధ్య నడుస్తుంది. ఇక్కడ ఇతర విషయాల్లోకి వెళ్ళే ముందు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ జర్నీ స్టార్టెడ్ విత్ మోడీ, నాట్ విత్ చంద్రబాబు. అవును, కరెక్ట్. అతను 2014లో పార్టీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన గాంధీనగర్ వెళ్ళి మోదీని కలిసి తర్వాత చంద్రబాబును కలుపుకున్నారు. కానీ ఆ రోజు సభలో కూడా ఆయన మొదటిసారి వాళ్ళ పార్టీ
నోవాటెల్లో మాట్లాడినప్పుడు అప్పుడు ఇంకా రాష్ట్రం కలిసి ఉంది కదా, వీటికి పోతుంది కానీ పోలేదు. ఈ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు చంద్రబాబు గారు అని అట్లా అని. నేను మామూలుగా అన్నానులేండి, చంద్రబాబు గారు కూడా మంచివారే, ఆయన గురించి ఏం లేదని